రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. సాధారణం కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్న సగం జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 37 డిగ్రీల సెల్సియస్ దాటాయి. అత్యధికంగా నిజామాబాద్ 38 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. ఆదిలాబాద్, ఖమ్మం, భద్రాచలం, మెదక్ జిల్లాల్లో 37 డిగ్రీలు, హైదరాబాద్లో 36 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఇక రాత్రిపూట సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. సగటున 3 నుంచి 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగాయి. వచ్చే 5 రోజులు ఎండలు మరింత తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. వడగాలులు వీచే అవకాశం ఉండడంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. మరిన్ని డీటెయిల్స్ కల్పన అందిస్తారు. కల్పన, సమ్మర్ టెంపరేచర్ అప్డేట్స్ ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. సాధారణం కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్న సగం జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 37 డిగ్రీల సెల్సియస్ దాటాయి. అత్యధికంగా నిజామాబాద్ 38 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. ఆదిలాబాద్, ఖమ్మం, భద్రాచలం, మెదక్ జిల్లాల్లో 37 డిగ్రీలు, హైదరాబాద్లో 36 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఇక రాత్రిపూట సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. సగటున 3 నుంచి 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగాయి. వచ్చే 5 రోజులు ఎండల తీవ్రత మరింతగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. వడగాలులు వీచే అవకాశం ఉండడంతో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. ఎండల ఎఫెక్ట్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కల్పన అందిస్తారు. కల్పన, సమ్మర్ టెంపరేచర్ అప్డేట్స్ ఏంటి? శ్రావంతి, చూస్తూ ఉన్నాం కదా, గత ఫిబ్రవరి నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచుకొడతా ఉన్నాయి. ఫిబ్రవరి మొదలు కూడా దాదాపు ఉష్ణోగ్రతలు 35-37 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉన్నాయి. అదేవిధంగా మార్చి 1 నుంచి కూడా మనం చూసుకోవచ్చు, దాదాపు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉన్నాయి. నిన్న మనం చూసుకున్నట్టయితే దాదాపు చాలా జిల్లాల్లో 37 డిగ్రీల ఉష్ణోగ్రతలు అయితే నమోదయ్యాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే నిజామాబాద్లో మాత్రం 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇటు ఆదిలాబాద్, ఖమ్మం, మెదక్, దాంతోపాటు భద్రాచలం ఈ డిస్ట్రిక్ట్స్లోనైతే 36-37 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మన హైదరాబాద్లో కూడా దాదాపు 36 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇటు పటాన్ చెరువు కావచ్చు, రాజేంద్ర నగర్ కావచ్చు, ఈ ఏరియాలో చూసుకున్నట్టే దాదాపు 36 డిగ్రీల ఉష్ణోగ్రతలు అయితే నిన్న మనకు కనిపించాయి. ఇదే విధంగా కూడా ఈ వచ్చే 4-5 రోజులు కూడా ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది. దాంతోపాటు ఈ 4-5 రోజుల్లో 45 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు వెళ్లే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. ఇప్పటికీ ఇటు గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతల్లో కూడా మనకు అధికంగా నమోదవుతా ఉన్నాయి. దాంతోపాటు సగటు ఉష్ణోగ్రతలు కూడా మనకు అధికంగా నమోదవుతా ఉన్నాయి. ఇటు రాత్రిపూట కూడా దాదాపు మనకు 23-24 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే దాదాపు ఈ సంవత్సరం కూడా ఎండాకాలం కూడా అధికంగా ఉండనుందని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. దాంతోపాటు ఇటు మార్చి నుంచే మనకు ఇట్లాంటి ఎండలు కనిపిస్తూ ఉంటాయి. ఇక ఏప్రిల్ మేలో అయితే మనకు దాదాపు 45-46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. సో ఇప్పటికే చూసుకోవచ్చు, మనకు చాలా వరకు మనకు జనవరి నుంచే కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉన్నాయి. ఇక ఫిబ్రవరిలో మాత్రం అధికంగా ఎక్కువగా టెంపరేచర్స్ అయితే మనకు కనిపించాయి. సో ఇదే విధంగా మార్చ్లో కూడా అధికంగా టెంపరేచర్ కనిపించే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇటు అధికారులు కూడా చెప్తా ఉన్నారు. దాదాపు ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా మనకు హెచ్చరిస్తూ ఉన్నారు. ఈసారి ఎర్లీ సమ్మర్ వచ్చేసిందని చెప్పేసి కూడా చాలా వరకు చెప్తా ఉన్నారు. సో ప్రజెంట్ మనం ఆదివారం, సో ట్యాంక్ బండ్ ఈ టైంలో కూడా చాలా వరకు వచ్చి విజిట్ చేస్తూ ఉంటారు. సో మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాగా రోడ్లన్నీ కూడా చాలా ఖాళీగా కనిపిస్తూ ఉన్నాయి. అధిక ఉష్ణోగ్రతలు నమోదవడంతో పాటు చాలా వరకు తక్కువగా బయటకు వస్తూ ఉన్నారు. ఈ టైంలో ముఖ్యంగా చెప్పాలంటే ఈ 12, 1, 2, ఈ 3 ఈ టైంలో మాత్రం బయటికి రావాలంటే కూడా 1-2 సార్లు ఆలోచించాలన్న సిచ్యువేషన్స్ అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. దాంతోపాటు వేడి గాల్పులు కూడా వీచే అవకాశం ఉందని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది. దాంతోపాటు ఇటు దాదాపు ఇప్పటికే 37-38 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతూ ఉన్నాయి. దాదాపు వచ్చే 4-5 రోజుల్లో కూడా అది 40 డిగ్రీలకు వెళ్ళే అవకాశం ఉందని కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. దీంతో ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలనేసి ప్రజలకు సూచిస్తూ ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈసారి వాతావరణం మీద ఎల్నినో ఎఫెక్ట్ ఉండడంతో కూడా చాలా వరకు ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. దాంతోపాటు మనం చూసుకోవచ్చు, ఈసారి అయితే మనకు అన్ని సీజన్స్ కూడా లేటుగానే మొదలయ్యాయి. ఇటు వానాకాలం మనకు లేటుగానే మొదలైంది. దాంతోపాటు శీతాకాలంలోనైతే మనకు చలి మాత్రం చాలా తక్కువగా కనిపించిందని చెప్పుకోవచ్చు. దాదాపు ఈ శీతాకాలాన్ని అయితే మనము హాట్ వింటర్గా కూడా ఇటు ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా తెలిపారు. దాంతోపాటు మనకు సగటు ఉష్ణోగ్రతలు కూడా అధికంగా నమోదయ్యాయని చెప్పేసి ఇటు ఇప్పటికే డబ్ల్యూఎంఓ కూడా రిపోర్ట్ ఇచ్చింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈసారి భారత వాతావరణం మీద ఎల్నినో ఎఫెక్ట్ పడడం వల్ల వాతావరణంలో భిన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయని చెప్పేసి ఇటు వాతావరణ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. సో ఇప్పటికైతే మనం చూసుకోవచ్చు, దాదాపు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉన్నాయి. దాంతోపాటు వేడిగాలు కూడా వీచే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ 3-4 రోజులైతే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చూపిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ 3-4 రోజుల్లో అయితే అధికంగా ఎండలు ఉండే అవకాశం ఉందని
ఉంటుందని చెప్పేసి దాంతోపాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే దాదాపు మనకు ఇప్పుడే చూసుకోవచ్చు 37-38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. ఇదే వెదర్ అయితే ఇంకొక 4-5 రోజులు కొనసాగే అవకాశం ఉంది. దాంతోపాటు 40 డిగ్రీలకు వెళ్ళే అవకాశం కూడా ఉంది. దాంతో ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా చెప్పాలంటే ఈ టైంలో ఈ ఎండాకాలంలో అయితే చాలా వరకు డిహైడ్రేట్ అవుతూ ఉంటారు. సో ఈ టైంలో అయితే డాక్టర్లు కూడా సూచిస్తూ ఉన్నారు ఎక్కువగా వాటర్ కంటెంట్ ఉన్న ఫుడ్ తీసుకోవాలని చెప్పేసి, దాంతోపాటు వాటర్ కూడా ఎక్కువగా తాగాలని సూచిస్తూ ఉన్నారు. దాంతోపాటు ఎవరైతే వృద్ధులు ఉన్నారో చిన్నారులు ఉన్నారో వాళ్ళైతే తక్కువగా బయటికి రావాలని చెప్పేసి, ఒకవేళ వచ్చినా కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే అయితే ఈ 3-4 రోజులైతే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది శ్రవంతి.